ఎప్పుడైతే యేసయ్య పరిచర్య చేయడం భూమి మీద ఆరంభించాడు, అప్పుడే వారి అధికారం ఆధిపత్యం అంతా కూలిపోయింది. వాడు పడిపోయాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పడిపోయి యేసయ్య చుట్టే తిరిగాడు వాడు. అంతేనా? పడిపోయిన వాడు యేసయ్య చుట్టే తిరిగాడు. యేసయ్య చనిపోవడం వలన వాడు చనిపోతాడని, వాడి అధికారం కోల్పోతుందని వానికి తెలిస్తే యేసయ్యని చావనిచ్చేవాడు కాదు వాడు. అది మర్మం, అది వానికి బయలుపరచబడలే. కనుకనే ఇస్కరియోతు యూదాకు రొట్టెలో ద్రాక్షారసం ముంచి రొట్టెను ద్రాక్షారసంలో ముంచి ఇవ్వగానే సాతాను అతనిలో ప్రవేశించింది, పట్టించేశాడు. మీరు ఆలోచన చేయండి, వాడు గనుక యేసయ్య చనిపోతే ఆ మరణం కొట్టివేయబడుతుంది, మరణం మీద జయం పొందుతాడు, మరణం అనగా నేనే, నా మీద జయం పొందుతాడని, అధికారం ఆధిపత్యం అంతా కోల్పోతాడని వాడు అనుకుంటే యేసయ్యను చనిపోనిచ్చేవాడా? యేసయ్యను చనిపోనిచ్చేవాడా? చనిపోనియాడు. పట్టించేవాడా? పట్టియాడు. వాడిని పడగొట్టాడు, మనకు అధికారం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా.